దరిద్ర నారాయణులు అనుకోకుండా కోటీశ్వర్లైపోతున్నారు. పట్టుమని 1000 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లలో వేయలేని వారు లక్షల ట్రాన్సాక్షన్స్ చేసేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బిలో పావర్టీ లైన్ జన్ధన్ ఖాతాల పరిస్థితిది. కోటి రూపాయలు డిపాజిట్ అయిన సామాన్యుల అకౌంట్స్ మొత్తం 1000కి పైగానే ఉన్నట్టు లెక్కలు తేల్చింది ఐటీ శాఖ. గరీబోళ్లను అడ్డు పెట్టుకుని నలుపుని తెలుపు చేసే ప్రయత్నాలు చేసిన బడా బాబుల బండారాన్ని తేల్చేందుకు ఇప్పుడు రెడీ అవుతోంది. హైదరాబాద్లోని ఒక సామాన్యుడి అకౌంట్లో నోట్ల రద్దు తర్వాత 17 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అయినట్టు గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. ఇందులో మొదట 3 కోట్ల అకౌంట్లో వేసి ఆ తర్వాత మరో అకౌంట్కి బదిలీ చేశారు. ఆ తర్వాత మరో 14 కోట్లు వేశారు. బ్యాంకులు అందించిన జాబితాల ఆధారంగా ఈ బిలో పావర్టీ లైన్ ఖాతాదారుడి అకౌంట్ జాతకాన్ని గుర్తించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. అయితే ఐటీ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాదారుడి పేరు, బ్యాంక్ పేరుని రహస్యంగా ఉంచారు. కానీ కోట్ల రూపాయల అకౌంట్ మార్పిడిపై మాత్రం ఆరా తీసి విచారిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు అందించిన వివరాలతోనే ఇలాంటి అకౌంట్ల బాగోతాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించే అవకాశం ఏర్పడిందంటున్నారు బ్యాంక్ అసోసియేషన్ నాయకులు. 1300 అకౌంట్లు అంటే 1300 కోట్ల రూపాయలకు పైమాటే. ఇంత నల్లధనాన్ని సామాన్యుణ్ణి అడ్డు పెట్టుకుని తెల్లగా మార్చేసే ప్రయత్నాలు సాగిపోయాయి. అయితే ఐటీ శాఖ సరైన రీతిలో విచారణ చేస్తే ఒక్కడు కూడా తప్పించుకునే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో తప్పు చేయని సామాన్యుడు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బదలాయింపులు, ఇవి మళ్లీ సామాన్యుల అకౌంట్స్ నుంచి మరో అకౌంట్స్కి మార్పు అనేవి పెద్ద చర్చగా మారుతున్నాయి. బీపీఎల్ అకౌంట్లో ఒక జనధన్ అకౌంట్లో క్రోర్స్ రూపీస్ డిపాజిట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరిగిందంటే అది దానికేం పెద్దగా డీప్ ఎంక్వైరీ కూడా అవసరం లేదనమాట. ఇది ఫ్రాడ్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో తెలిసినప్పుడు ఏమవుతుందంటే దీనికి మాత్రం మళ్ళీ గతంలో ఉన్న ప్రొవిజన్స్ అనమాట. అంటే ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చిన స్కీమ్ కింద వచ్చే 50% ట్యాక్స్, 25% డిపాజిట్ కూడా దీనికి అప్లికేబుల్ అవ్వదు. డైరెక్ట్గా ఏమవుతుంటే 95% పట్టడానికి అవకాశం ఉంటుంది. టోటల్ ట్యాక్స్ అయితే ఇంట్రెస్ట్ పెనాల్టీస్కి వెళ్ళిపోయి అనమాట. సో అలాంటి కేసులు ఏదైనా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏంటంటే టోటల్ 90% దాకా ట్యాక్స్ పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంప్రెజన్మెంట్ ప్రొవిజన్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్లో మాత్రం వీళ్ళు ఎస్కేప్ అవడానికి మాత్రం అవకాశం లేదు. మాకున్నటువంటి సమాచారం మేరకు బ్యాంక్స్ మేము అందించినటువంటి సమాచారం కూడా దాదాపుగా 1300 పైబడి అకౌంట్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి రూపాయల పైబడి ఆ ఖాతాల్లో జమ అయినట్టుగా మా దృష్టిలోకి వచ్చింది. మేము దానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము తెలియజేసాం అది. సో ఇప్పుడు వారు చేయాల్సింది కూడా ఈ 1300 ఖాతాలు ఏవైతే ఆ ఖాతాదారుడికి ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోయినా కోటి రూపాయల మేరకు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్లకు, సో కోటి రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి చూపిస్తారు అనేటటువంటిది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతేగాని తనకి ఆ ఖాతాదారుడి ప్రమేయం లేకుండా, అతని అనుమతి లేకుండా దానిలోకి డబ్బు రాదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం మాత్రం ఖాతాదారుడి ఇన్వాల్వ్మెంటే కావాలి. బినామీ ట్రాన్సాక్షన్ డెఫినేషన్ ప్రకారము దేనిలో ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటే అది బ్యాంక్ డిపాజిట్ కూడా కావచ్చు, ఇలాంటి డిపాజిట్స్ ఉంటే దానికి ఓనర్ తెలియకున్నా అది బినామీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఎవడి అకౌంట్లో పడిందో వాడు నాకు తెలీదు అన్నా కూడా బినామీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ క్యాష్లో పడిందా, క్రెడిట్ క్యాష్లో పడిందా, చెక్కులో పడిందా, డీడీలో పడిందా అనేది ముందు ఒక ఎంక్వైరీ చేసుకోవాలి. అతను కూడా తెలియలేదు అనుకుందాం, గవర్నమెంట్కి డబ్బు కావాలి కాబట్టి ఒక కాన్ఫిస్కేషన్ ఆర్డర్ పాస్ చేసి ఈ అమౌంట్ గవర్నమెంట్ ఖాతాలోకి వేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఇరుకున పడినట్టేనా? ఇలా కోట్ల రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయించుకున్న వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే బినామీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ముందుగానే ఇలాంటి అమౌంట్లను నోటీసుల ద్వారా ఐటీ శాఖ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.